హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నాండి. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 7:30 మొదలవుతుంది. అయితే మా బావ ఒక అరగంట క్రితం అయితే నేను ఈరోజు వీడియో తీసాను సొంతంగా మీ చెల్లెలకి స్పెషల్గా. ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేసి పెట్టాను. ఇంకా చాలా బాగుంది. అలానే మేము రీసెంట్గా ఇంకా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా. అయితే ఇంకా ఈ వీడియో ఎలాగుందో లేదో చూసి నువ్వే చెప్పు అని చెప్పేసి మా బావ లేదు ప్రత్యేకంగా ఆయన చేతుల ద్వారా చేసి ఇంకా వీడియో అయితే పోస్ట్ చేశాడు. మనకైతే పంపించాడు అనమాట. అయితే ఇంకా ఎంత ఫన్నీగా ఉందంటే చాలా చాలా ఫన్నీగా ఉందండి. ఇంకా నాకే తగ నవ్వు వచ్చింది. మా చెల్లెలు అయితే భలే కామెడీ ఆడుతూ ఉంది మా బావ మీద. అయితే వీడియో మాత్రం చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇంకా వాళ్ళు కమింగ్ సూన్ అండి, ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు వచ్చేసి అన్న నీ చేతుల మీద మొబైల్ ఇప్పి అన్న, మొబైల్ ఇప్పించిన తర్వాత ఛానల్ స్టార్ట్ చేస్తాము అని చెబుతుంటే ఇంకా చెప్పారన్నమాట. సరేనమ్మా, ఇంకా నువ్వు ఛానల్ స్టార్ట్ చేయి, కానీ 3 పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళని కూడా ఆలోచించుకొని ఇంకా జాగ్రత్తగా చేసుకుంటావు అంటే నువ్వు బాగుంటావు అంటే నాకేం కావాలి అంతకంటే అనుకొని నేనైతే ఇంకా ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఇంకా మా బావ వాళ్ళు ఒక 1 వీక్లో కానీ 2 వీక్స్లో వస్తారు. ఆ లోపల వాళ్ళ వీడియోస్ కూడా అప్పుడప్పుడు వస్తామంటే మా బావాలి మా చెల్లి అయితే గుంటూరు నుంచి, గుంటూరు బ్లాగ్స్ అయితే ఇంకా వీడియోస్ మాత్రం నేనే చూశాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. అంటే కాకి ముద్దు అన్నట్టుగా మా చెల్లెలకి నాకు ముద్దు కదా, అలానే మీకు కూడా ఎలాగనిపించింది అని చెప్పేసి ఇంకా చూసి వాళ్ళు ఛానల్ కంటిన్యూ చేయొచ్చా, ఇంకా అప్డేట్ అవ్వాలా అనేది చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరేనా? ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే బాగా సన్నగా దొరుకుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాను. ఉల్లిపాయ పకోడీ నా స్టైల్ ఏమైనా చేస్తామో చూడండి. ఉల్లిపాయలు, కరివేపాకు, శనగపిండి, ఉప్పు, జీలకర్ర, కొంచెం బియ్యం పిండి కలిపి శనగపిండి అయితే పోసేసుకున్నాము. శనగపిండి వేసేసుకున్నాం. ఆ తర్వాత అట్లాగే కోసేసుకుని ఉల్లిపాయలు, కరివేపాకు 2 మిక్సింగ్ చేసేసుకున్నాము. ఈరోజు మా ఆయన వాళ్ళ పిల్లల కోసం కొత్తగా నా చేతులతో నేనే చేస్తానని చెప్తున్నాడు. అందుకని ఈరోజు మా ఆయన ఎట్లా చేస్తాడో చూసేద్దాం. ఉప్పు వేసి అట్లాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. జీలకర్ర వేసి అట్లాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. మా ఆయన జీలకర్ర ఎక్కువ తినడం ఫ్రెండ్స్, అందుకని కొంచెం వేసాడు. బియ్య పిండి కూడా కొంచెం వేసుకున్నాం కొద్దిగా. చాలే చూసేయండి, ఇక మొత్తం మిక్సింగ్ చేసేసుకున్నాండి. మిక్సింగ్ భలే కంటారు వాళ్ళైతే. మిక్సింగ్ బాగా కలిపేసుకున్నాక వాటర్ పోసుకుందాము. కలిపేయటం అయితే అయిపోయింది, వాటర్ వేసేసుకుందాం. అట్లాగే వాటర్ పోసేసుకొని సరిపోయినంత మిక్సింగ్. ఏదో అలా అమ్మాయి నేర్పించిందండి నీకు. వేసేద్దాం మిక్సింగ్. అట్లాగే మళ్ళీ వాసన పోసేసుకుందాం సరిపోయినంతగా. ఆయిల్ వీటెక్కింది ఏంది బాబా వేసి. ఈరోజు మా ఆయన స్టైల్లో పకోడీ. ఇట్టాను ఫాస్ట్ అయ్యి. నాకు వెళ్తాడు. బాబా అంత బాగా వస్తున్నాయి బాబా నీ చేత్తో పకోడీ. చూడండి, నా పిల్లల కోసం ఏదైనా చేయడానికి తినడానికి ఏదైనా రెడీ చేయగలుగుతాను. రేపు పొద్దునైతే పూరి చేస్తాను, అది కూడా చూసేయండి మీకు. ఇప్పటికైతే సాయంత్రం పూట పకోడీ. నా కూతురు వచ్చే టైం అయింది స్కూల్ నుంచి.
డాడీ ఏం చేశాను అడిగితే పకోడీ చేశాను మనం చేయడానికి. ఏమడిగిద్ది? డాడీ ఏం తయారు చేశాడు డాడీ అడిగితే పకోడీ తయారు చేసి చెప్తాను కానీ పకోడీ తయారు చేస్తున్నాను చలిగాలికి. వర్షం మాటికి బాగా పడుతుంది ఫ్రెండ్స్. పకోడీ బాగా వేగినాయి. పకోడీ అయితే బాగా కాలినాయండి. కాలినాయా? కాలి తీసుకొని ఇప్పుడు గిన్నెలో చేసుకున్నాండి. తీసే పక్క ఆయిల్ రాకుండా పకోడీ చేయటం అయితే అయిపోయిందా? టేస్ట్ చేయమని ఒకసారి. ఇప్పుడేగా. ఓకే ఫ్రెండ్స్, పకోడీ అయితే తయారు చేయడం అయిపోయింది. దీని రుచి ఎట్టుందో మనం చూసి కాలితే చూద్దాము. పకోడీ రుచి ఎట్టకుండా వేరే లెవెల్. కరకరలాడతా ఎర్రగా ఇంత చక్కగా ఉండదు. అంటే నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వే వేసేసుకుంటున్నావు మార్కులన్నీ. ఎవరి చేతి వంట వాళ్ళ రుచి, పక్కన చేతి వంట రుచి ఎప్పుడు ఉండదు. నాకు పెడితే అది రుచి అట్టుండదు. నేను చూతాను, నేను టేస్ట్ చేసేటప్పుడు మీ చేత ఫ్రెండ్స్ చూసేయండి. ఏందో సూపర్. పైకి కూర్చో కూర్చో. బాగుందా? సూపర్ బాగుందా? అది కూడా చూడండి, నేను కొడుకు చిన్న కొడుకు పకోడీ తిన్నాడు. నేను తయారు చేసిన విధానం పకోడీ. ఆదర్శ్ నువ్వు చూడమ్మా. చూడరా ఎట్టున్నా, చూడు ఆదర్శ్ ఎట్టున్నా పకోడీ రుచి. తన్ని చూస్తాడు. సూపర్ సూపర్. అదిగోండి కొడుకు సూపర్ సూపర్ అండి, సూపర్. అదిగోండి చూడండి, లైక్ చేయండి, లైక్ చేయండి. ఇది గట్ట అది చూడండి, నా కొడుకు పెద్ద కొడుకు లైక్ చేయమన్నారు. సరే బాబు, నువ్వు కూడా టేస్ట్ చేయవు ఒకసారి అయిపోయింది. బాగుందా? నేను చేసే బాగుండవా ఆ రోజు? బాగోవా? అక్షయ్ హాయ్ మా. చిన్న చిన్న చెల్లుతో చిన్న నడితో పక్కడి తింటున్నాడమ్మా. వాళ్ళ డాడీకి వెళ్ళి చూస్తున్నాడు. ఏయ్ అక్షయ్ ఏం చేస్తున్నా? పక్కడి తింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, పకోడీ అయితే అద్భుతంగా ఉంది, బాగుంది. ఇదే పకోడీ మనం తినాలండి. కొట్లు కాడ తినాలన్నా కానీ 20 రూపాయలు అంత తృప్తిగా మనకు అంత ఇదిగా ఉండదు. అదే మన ఇంట్లో మనం స్వయంగా సొంతంగా తయారు చేసుకుంటే రుచికి రుచి ఉండేది, డబ్బుకి డబ్బులు మిగులుతాయి, హాయిగా ఫ్యామిలీ మొత్తం అందరూ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుకోండి. బాయ్ బాయ్ బాయ్, సీ యూ, టాటా.